ఆర్బీఐ ఆంక్షలతో ఆందోళనలో ఉన్న పేటీఎం పేమెంట్ బ్యాంక్ కస్టమర్లకు సంస్థ యాజమాన్యం తాజాగా భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. కస్టమర్ల డబ్బు తమ వద్ద భద్రంగా ఉందంటూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆర్బీఐ గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి నెల నుంచి కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని పేటీఎం పేమెంట్స్ బ్యాంకును ఆర్బీఐ ఆదేశించింది. నగదు బదిలీ సేవలు, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ను కూడా నిలిపివేయాలని పేర్కొంది. మరి ఈ నేపథ్యంలో కస్టమర్ల సందేహాలను నివృత్తి చేసేందుకు సంస్థ కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్లు తమ అకౌంట్లు, వాలెట్లలో డబ్బులు జమ చేసేందుకు అనుమతి ఉందని పేర్కొంది. అయితే కస్టమర్లు ఎప్పటిలాగే డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. కస్టమర్ల డబ్బు తమ వద్ద భద్రంగా ఉందని, ఏ సహాయం కావాలన్నా తాము 24 గంటలు అందుబాటులో ఉంటామని పేర్కొంది. కొన్నాళ్లుగా నష్టాలు చవిచూస్తున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు ఆర్బీఐ ఆదేశాలు శరాఘాతంగా మారాయి. ఆర్బీఐ ఆంక్షల తర్వాత కంపెనీ షేర్ల విలువ దాదాపు 20% పతనమైంది. మార్కెట్ విలువలో ఏకంగా $1.2 బిలియన్ తుడిచిపెట్టుకుపోయాయి. మరి ఈ పరిణామంతో సంస్థ వార్షిక ఆదాయంపై 300 కోట్ల నుంచి 500 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడవచ్చునని పేటీఎం అంచనా వేస్తోంది. ఆర్బీఐ ఆదేశాల మేరకు తక్షణ చర్యలు చేపడుతున్నామని కూడా వెల్లడించింది. ఇక త్వరలో లాభాల బాట పడతామని ఆశాభావం వ్యక్తం చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.